హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే మేము షిరిడీలో బాబా దర్శనం అవ్వగానే త్ర్యంబకేశ్వర్ అయితే వెళ్తున్నాము. షిరిడి నుండి ప్రైవేట్ వెహికల్స్ అయితే ఉంటాయి. నాసిక్ ఇంకా త్ర్యంబకేశ్వర్ తీసుకెళ్తారు. మేమైతే వెహికల్ మాట్లాడుకొని స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుండి త్ర్యంబకేశ్వర్కి 3 to 4 hours టైం అయితే పడుతుంది. చూడండి విశ్రుత్ బాబు ఎంత బాగా ఆడుకుంటున్నాడు. చెప్పాను కదా వాడికి జర్నీ చేయడం అంటే చాలా ఇష్టమని. ఫస్ట్ అయితే త్ర్యంబకేశ్వర్ తీసుకెళ్తారు. త్ర్యంబకేశ్వర్లో దర్శనం అయిపోయాక నాసిక్ తీసుకెళ్తారు. 5 hours జర్నీ అయితే చేశాము. ఇప్పుడే రీచ్ అయ్యాము. మనం వెహికల్ దిగిన దగ్గర నుండి ఒక 1/2 kilometer అయితే నడవడం ఉంటుంది. ఇక్కడ త్ర్యంబకేశ్వర్లో మనకి 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి కదా, అందులో ఒక జ్యోతిర్లింగం అయితే ఈ త్ర్యంబకేశ్వర్లో ఉంటుంది. 12 జ్యోతిర్లింగాలలో ఒకటే త్ర్యంబకేశ్వర్ శివాలయం. ఈ శివాలయంలో గర్భగుడికి బయట వైపుగా 4 ద్వారాలతో మండపం ఉంటుంది. గర్భగుడిలో కల శివలింగం భూమికి కొంత దిగువలో ఉంటుంది. దాని నుండి నిరంతరం నీటి ఊట ఊరుతూ ఉంటుంది. అది దేవాలయం పక్కన కుషావర్తనం అనే సరోవరంలో కలుస్తూ ఉంటుంది. దీనిలో స్నానం చేయడం వలన సర్వరోగాలు పాపాలు పోతాయని భక్తుల విశ్వాసం. అక్కడ కనిపిస్తుంది కదా, అదే టెంపుల్. బయట నుండి చూస్తేనే చాలా బాగుంది, లోపల ఇంకెంత బాగుంటుందో. ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంది, చుట్టూ కొండలున్నాయి. ఇక్కడైతే స్ఫటికలింగాలు, శంఖాలు, ఇంకా రుద్రాక్ష దండలు, రియల్ రుద్రాక్షాలు కూడా ఉన్నాయి. ఇంకా రోడ్డు పైన చాలా స్టాల్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ మహారాష్ట్ర స్పెషల్ ఫుడ్స్ అయితే చాలా బాగున్నాయి. గుడి లోపలికి అయితే వచ్చాము. చాలా పెద్ద క్యూ ఉంది. దర్శనానికి అయితే ఒక 2 hours టైం పట్టింది. ఇదిగో కనిపిస్తుంది కదా, అదే జ్యోతిర్లింగము. ఇందులో నుండే వాటర్ వస్తూ ఉంటాయంట. నీటి ఊట ఎప్పుడు ఊరుతూ ఉంటుందంట. మొత్తం 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి కదా, నేనైతే ఇది 2వ జ్యోతిర్లింగం చూడడం. ఫస్ట్ శ్రీశైలంలో ఒక జ్యోతిర్లింగం చూశాను, ఇది సెకండ్ది. ఈవినింగ్ 4 అయింది. లోపల దేవుడికైతే అలంకరణ చేస్తున్నారు. ఇంకా విష్ణుద్ అయితే చాలా అలసిపోయాడు పాపం, బాగా ఏడ్చాడు. చూడండి కళ్ళపొంటి వాటర్ కూడా ఉన్నాయి. నాకు ఇక్కడ జరిగిన గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, విష్ణుద్ ఏడవడం చూసి ఎవరో ఒక అమ్మాయి 20 years ఉంటాయి అనుకుంటా, పాపం అందరినీ పక్కకు జరగమని నన్ను టెంపుల్ లోపలికి పంపించేసింది.
గుడి లోపలికైతే వచ్చాము. చాలా బాగుంది గుడి అయితే. గుడి లోపల అయితే ఫొటోస్ ఇంకా వీడియోస్ అయితే తీయనీయడం లేదు. నేనేదో ట్రై చేశాను, సెక్యూరిటీ చూడకుండా వీడియో తీశాను. గర్భగుడిలో ఉన్న శివలింగాన్ని అయితే చాలా బాగా అలంకరించారు. దర్శనం అయితే అయిపోయింది, బయటికి వచ్చేసాము. ఇంకా బయటికి రాగానే కాసేపు ఫొటోస్ తీసుకున్నాము, వీడియోస్ తీసుకున్నాము. ఇంకా నైట్ అయితే లైట్స్తో చాలా బాగుంటుందంట. టెంపుల్ చుట్టూతా లైటింగ్స్ పెడతారంట. మేమైతే రిటర్న్ అయ్యాము. ఇప్పుడు నాసిక్ తీసుకెళ్తున్నారంట. నెక్స్ట్ వీడియోలో నాసిక్లో మేమేమేమి చూసామో చూద్దాం. నాసిక్లో అయితే రాముడు తన వనవాసంలో భాగంగా కొన్ని డేస్ అయితే నాసిక్లో ఉన్నాడంట. రావణాసురుడు సీతమ్మను ఎత్తుకెళ్ళింది కూడా నాసిక్లోనే అంట. ఆ ప్లేస్ కూడా చూపించారు. అలాగే లక్ష్మణ రేఖ కూడా చూపించారు. ఇంకా ఇలాంటి చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఆ ప్లేసెస్ అన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. ఇంకా ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.